హాయ్ హలో నమస్తే ఐఎమ్ సిద్ధు. వెల్కమ్ టు మినీ క్యూ టైమ్ ఆన్ మై స్టార్ మీడియా. 5 క్వశ్చన్లతో నేను రెడీగా ఉన్నా. స్టార్ట్ చేద్దామా? ప్రపంచంలో వజ్రాలు డైమండ్స్ మొదట ఏ దేశంలో దొరికాయి? భారత జాతీయ గీతం జనగణమనను రచించిన వారు ఎవరు? ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే బిస్కెట్ బ్రాండ్ ఏంటి? ఏ జంతువు నిలబడి కూడా నిద్రపోగలదు? అంతరిక్షంలోకి స్పేస్ లోకి వెళ్ళిన మొట్టమొదటి ఇండియన్ ఎవరు? ఇవి ఈ రోజు 5 క్వశ్చన్లు. ఈ 5 క్వశ్చన్లు టకటక ఆన్సర్స్ మీ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. రెడీ? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచంలో వజ్రాలు డైమండ్స్ మొదట ఏ దేశంలో దొరికాయి? ఏ బ్రెజిల్, బి సౌత్ ఆఫ్రికా, సి రష్యా, డి ఇండియా. రైట్ ఆన్సర్ ఇండియా. 18వ శతాబ్దం వరకు ప్రపంచంలో వజ్రాలు దొరికే ఏకైక దేశం భారతదేశం మాత్రమే. ముఖ్యంగా మన కృష్ణా నదీ తీరంలో ఉన్న గోల్కొండ గనులు వజ్రాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. కోహినూర్ డైమండ్ కూడా ఇక్కడే దొరికింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ గీతం జనగణమనను రచించిన వారు ఎవరు? ఏ పింగళి వెంకయ్య, బి రవీంద్రనాథ్ ఠాగూర్, సి బంకిం చంద్ర చటర్జీ, డి సరోజిని నాయుడు. రైట్ ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిని మొదట బెంగాలీ భాషలో రాశారు. దీనిని పాడటానికి పట్టే సమయం సుమారు 52 సెకండ్లు. నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు కూడా ఆయనే కావడం విశేషం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే బిస్కెట్ బ్రాండ్ ఏది? ఏ గుడ్ డే, బి పార్లేజీ, సి బ్రిటానియా, డి ఓరియో. రైట్ ఆన్సర్ బి పార్లేజీ. 1939 నుంచి అందుబాటులో ఉన్న పార్లేజీ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే బిస్కెట్ బ్రాండ్ గా రికార్డు సృష్టించింది. దేశంలో కాదు, ప్రపంచంగా, మొత్తం ప్రపంచంలో చూసుకుంటే ఒక సెకండ్ కు సుమారు 4500 మంది కంటే ఎక్కువ మంది బిస్కెట్లను తింటుంటారని ఒక అంచనా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ జంతువు నిలబడి నిద్రపోగలదు? ఏ సింహం, బి కుక్క, సి గుర్రం, డి ఏనుగు. రైట్ ఆన్సర్ గుర్రం. గుర్రాలు నిలబడి కూడా నిద్రపోగలవు. వాటి కాళ్ళల్లోని కండరాలు మరియు కీళ్లు లాక్ అయ్యే ప్రత్యేకమైన వ్యవస్థ ఉండడం వల్ల అవి పడిపోకుండా నిద్రపోతాయి. అంటే అవి నిలబడి నిద్రపోయినా సరే ఆ కాళ్ళలోని కండరాలు కానీ కీళ్ళు కానీ లాక్ అయిపోతాయి, పడిపోయే ఛాన్స్ లేదనమాట. అందుకని నార్మల్ నిద్ర అయితే అవి నార్మల్ గా నిద్రపోతాయి, కానీ డీప్ స్లీప్ ఉంటే మాత్రమే అవి కింద పడుకోవాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి ఇండియన్ ఎవరు? ఏ కల్పనా చావ్లా, బి రాకేష్ శర్మ, సి సునీత విలియమ్స్, డి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. రైట్ ఆన్సర్ రాకేష్ శర్మ. 1984లో రష్యా ప్రయోగించిన స్పేస్ షిప్ ద్వారా రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లారు. అప్పట్లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఉండేవారు. అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపిస్తుంది అని ఇందిరాగాంధీ గారు అడిగితే ఆయన సారే జహాసే అచ్చా అని సమాధానం ఇచ్చారంట. సారే జహాసే అచ్చా అంటే ప్రపంచంలోనే అత్యంత అందంగా ఉంది అని చెప్పదలుచుకున్నాడు ఆయన. ఇవి ఈ ఎపిసోడ్లో 5 క్వశ్చన్లు. టకటక ఆన్సర్లు కూడా దొరికాయి కదా. మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే కనుక మై స్టార్ మీడియాలో ఇంకా ఫుల్ డీటెయిల్స్తో వీడియోస్ ఉన్నాయి, అవి తప్పకుండా చూడండి. ఈ క్వశ్చన్లు ఆన్సర్స్ చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.